ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు స్థలాన్ని సేవ్ చేయాలని కొన్ని రకాల ఇల్లు కడుతూ ఇబ్బందులకు పాలవుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, పడమర, దక్షిణం. పడమర, దక్షిణము మూత కలిగి, అంటే దీనికి ప్రహరీ లేదు, ఇల్లు ప్రహరీ కూడా ఇంటి గోడగా నిర్మించాం. ఇలాంటి హౌస్ కూడా మంచిది కాదు. వీటిని దక్షిణం, పడమర మూత కలిగిన ఇల్లు అంటారు. నెక్స్ట్, ఓన్లీ పడమర ప్రహరీని, ఇంటి గోడని ఒకటిగా చేసి కట్టే ఇల్లు. ఇది కూడా పడమర మూత కలిగిన ఇల్లు. ఇది కూడా దుష్ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఇది చూడండి, దక్షిణం గోడ మీద ఇల్లుని నిర్మించడం జరిగింది. అంటే ప్రహరీ గోడ, ఇంటి గోడ ఒకటిగా నిర్మించడం జరిగింది. ఇది కూడా దక్షిణ మూత కలిగిన ఇల్లు మంచి ఫలితాలను ఇవ్వదు. నెక్స్ట్, ఉత్తరము, పడమర, దక్షిణం అన్ని ప్రహరీ గోడల పైన ఇల్లు నిర్మించి ఇక్కడ వాషన్స్ యూజ్ చేసుకుంటుంది ఈ ప్రాంతాన్ని ఇలా ఇల్లుని ఉంచడం జరుగుతుంది. ఇది కూడా దుష్ఫలితాన్ని ఇస్తుంది. పరిపూర్ణమైన వాస్తు కలిగిన ఇల్లు అంటే దక్షిణం కొంత భాగము, పడమర కొంత భాగము, ఉత్తరం వైపు కొంచెం ఎక్కువ భాగము, దానికంటే ఎక్కువ తూర్పు వైపుగా ఉండేలాగా ఉన్న ఇల్లు అనేది పరిపూర్ణమైన వాస్తుని కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ.